హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. జీవి రెడ్డి ఈ పేరు ఈ మధ్య కాలంలో చాలా మంది వినుంటారు. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ యొక్క చైర్మన్ గా ఉన్నటువంటి ఎండిగా ఉన్నటువంటి అతను దానికి సంబంధించినటువంటి లోటుపాట్లు, జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో ఒక్క కనెక్షన్ కూడా మేము ఇవ్వలేకపోయాం, 9 నెలల్లో లాసులో నడుస్తున్నామంటూ జీవి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. సో జీవి రెడ్డి మనస్తత్వం ఏంటంటే, అరే అనవసరంగా చాలా మందిని 400 మందిని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో రిక్రూట్ చేసుకున్న వాళ్ళందరినీ తీసేయమని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటిపైన సంతకం పెట్టకుండా ప్రతి నెల 1,40,00,000 రూపాయలు శాలరీస్ వాళ్ళకి పే చేస్తున్నాం. అంతేకాకుండా ఏవైతే జిఎస్టీ బిల్స్ ఉన్నాయో ఆ జిఎస్టీ బిల్స్ కట్టకుండా సో కాల్డ్ మెయింటెనెన్స్ మేనేజరు వీళ్ళంతా కలిసి 350 కోట్ల రూపాయలు ఫైన్ కట్టారు. ఇవన్నీ సంస్థకు చాలా అన్యాయం జరిగేవంటూ అతను పూర్తి స్థాయిలో మన ప్రెస్ మీట్ పెట్టి అధికారుల్ని, ఇటు పాలక మండలిని గట్టిగా వేసుకోవడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్సీపీ క్యాడర్ పాజిటివ్గా తీసుకొని టీడీపీ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతున్నా కూడా ఏపీ ఫైబర్ నెట్కి ఎటువంటి ఉపయోగం లేదు, లాసులు నడుస్తున్నాం. మా గవర్నమెంట్ వచ్చినా కూడా గత గవర్నమెంట్లో సాధించినటువంటి కనెక్షన్స్ కూడా క్వాలిటీ ఆఫ్ ఫైబర్ కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయామంటూ ఆయన చెప్పకనే చెప్పి క్లియర్ కట్గా కూటమి ఫెయిల్యూర్ ని ప్రశ్నించడం జరిగింది. దానికి కోపగించినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ టీం తన్ని జీవీ రెడ్డిని జాబ్ లోంచి పీకేసినట్టు తెలుస్తుంది. సో జీవీ రెడ్డి ఈరోజు రిజైన్ చేసి ఒక లెటర్ ని కూడా ఆయన అందరికి పంపించడం జరిగింది. ఆ లెటర్ యొక్క సారాంశం మనం చూసుకున్నట్లయితే క్లారిటీగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే టీడీపీ పార్టీ పదవులన్నింటికి కూడా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఇకపై పూర్తి స్థాయిలో న్యాయవాద వృత్తిలో కొనసాగుతారని ప్రకటించారు. కాగా ఫైబర్ నెట్ ఎండి ఐఏఎస్ దినేష్ కుమార్ అవినీతికి పాల్పడ్డారంటూ జీవీ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని అలాగే ఉంచుతా అని చెప్తూ జరిగింది. అలా అంటం వల్ల చంద్రబాబు నాయుడు గారు మనల్ని మందలించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా జీవీ రెడ్డి అనే ఒక సిన్సియర్ ఆఫీసర్ ని ఏపీ ఫైబర్ నెట్ మిస్ అయిందని మాత్రం మనం చెప్పగలం. అయితే జీవీ రెడ్డి తన లెటర్ లో క్లియర్ గా పేర్కొన్న విషయం ఏంటంటే, క్లియర్ గా జీవీ రెడ్డి రాసిన లెటర్ కూడా ఒకసారి మీకు వస్తుంది. డేట్ 24/02/2025 టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమరావతి విశేషం రాజీనామా సమర్పణ. రెస్పెక్టెడ్ సార్, వ్యక్తిగత కారణాలతోనే నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవులకు నుండి రాజీనామా చేయుచున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసాన్ని, అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతంగా ఎదగాలి, ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తి న్యాయవాద వృత్తిలోనే కొనసాగాలని నేను అనుకుంటున్నాను. మరి భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదు. ధన్యవాదాలు. జీవీ రెడ్డి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్. ఓవరాల్ గా ఎక్కడ చెడింది, ఎవరు ఆయన తిట్టారు, ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందో క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నేను కాక మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలకి మండిపడ్డ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా ప్రతిగానే జీవీ రెడ్డి గారు ఇలా స్పందించారంటూ చెప్తున్నారు. అంతరంగంగా ఏం జరిగిందో ఎవరికి తెలియదు, కానీ ఓవరాల్ గా జరిగిన తర్వాత ఎప్పుడైతే ఫైబర్ నెట్ లో ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు, కోట్లు దగ్గర నెల 1.5 కోటి వర్క్ ఇస్తున్నాం. అదేవిధంగా 350 కోట్లు అనేవి గవర్నమెంట్ జిఎస్టీ బిల్స్ సరిగా సబ్మిట్ చేయబడటంలో వచ్చిందంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిన తర్వాత ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో జీవీ రెడ్డి రిజైన్ కారణం టీడీపీ పార్టీ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారే అంటూ చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? నిజంగానేనా జీవీ రెడ్డి లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ ని మిస్ అవడం ఏపీ ఫైబర్ నెట్ కి ఎప్పటికైనా కూడా తీరని లోటు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.